నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ను షేక్ చేసే మాటలు మాట్లాడారు. అసలు ఎవరూ చేయని ఆలోచనను ఆమె చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకంత ముఖ్యమంత్రి పీఠాన్ని టార్గెట్ చేసిన కవిత నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చి చెప్పారు. ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు ట్విట్టర్ పాలిటిక్స్ విభాగంలో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ 1గా నిలిచింది. కవిత తన రాజకీయ ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో చాలామంది ఈ పార్టీ రాజకీయంగా నిలబడగలదా, ఎక్కువ కాలం కొనసాగుతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని, రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చి పాలించిన చరిత్రను సృష్టించిందని కవిత తెలిపారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యల కోసం పోరాడినప్పుడే రాజకీయాల్లో ఎదుగుదల సాధ్యమవుతుందని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నప్పుడు నాయకత్వ బాధ్యతలను ఆశించడం సహజమని చెప్పారు. అటువంటి సందర్భంలో అత్యున్నత పదవిని ఆశించకపోవడం తప్పేనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలని, అలా ఆలోచించటమే రాజకీయాల సారమని ఆమె అన్నారు. కీలకంగా మహిళా నాయకత్వంపై మాట్లాడిన కవిత, తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొత్తం 27 మంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఒక్క మహిళకు కూడా ఆ అవకాశం రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. మహిళలు ఎంతకాలం ఇంకా ఎదురు చూడాలని ప్రశ్నించారు. ఇప్పుడైనా తెలంగాణకు ఒక మహిళా సీఎం రావాల్సిన సమయం వచ్చిందని బలంగా వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో పోటీపై ప్రశ్నించగా అప్పటికీ స్పష్టమైన రాజకీయ వ్యూహం లేదని మొదట కవిత తెలిపారు. ప్రస్తుతం ప్రజల మధ్యకు వెళ్లి తమకు జరిగిన అవమానాలను పంచుకోవడం, ప్రజల సమస్యలను వినడం, వాటిని ప్రస్తావించడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. అయితే తర్వాత ఆస్క్ కవిత కార్యక్రమంలో ఎక్స్ వేదికగా మాట్లాడిన ఆమె 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక తెలంగాణ తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలను పొందాలని, అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామన్నారు. తెలంగాణ సాధికారత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన, ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా, యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మేము వేసిన కమిటీలో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు. మొత్తంగా చూస్తే నేనే తొలి తెలుగు మహిళా సీఎం అవుతాను అన్న కవిత మాటలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఆచరణలో ఇది అంత ఈజీ కాకుండా అసాధ్యం ఏమీ కాదు. ఇప్పటికే షర్మిల ఓసారి ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కవిత మాత్రం లాంగ్ టర్మ్ దీన్ని ఆశయంగా పెట్టుకున్నారు. మహిళా నాయకత్వం, భవిష్యత్ రాజకీయ లక్ష్యాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. తెలంగాణలో బలమైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను దాటి కవిత తన లక్ష్యం చేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.